ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మరియు తల్లులకు అలర్ట్. జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. స్కూళ్లు తెరుచుకునే సమయానికి ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేయడానికి కసరత్తులు చేస్తోంది. ప్రతి ఏటా 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసే ఈ పథకంపై విద్యాశాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ఒక చిన్న తప్పు వల్ల మీ ఈ డబ్బులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ తప్పు ఏంటో, దాన్ని ఎలా సరిచేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఈ పథకం కింద ఇచ్చే 15,000లో 13,000 నేరుగా విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి. మిగిలిన 2,000 స్కూలు నిర్వహణ కోసం కేటాయిస్తున్నారు. అయితే గతేడాది అర్హత ఉన్నా కూడా చాలా మంది విద్యార్థులకు డబ్బులు అందలేదు. దానికి కారణం తల్లి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డ్ లింక్ కాకపోవడమే. ఈ ఒక్క కారణంతో ఎంతో మంది లబ్ధిదారులు ఈ పథకానికి దూరమయ్యారు. గతేడాది ఎదురైన సమస్యలు మళ్లీ రాకూడదని విద్యాశాఖ అధికారులు తల్లులను ముందే హెచ్చరిస్తున్నారు. మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ అనుసంధానమై ఉందో లేదో వెంటనే సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ లింక్ కాకపోతే వెంటనే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీపై సంతకం చేసి సంబంధిత బ్యాంకుకు వెళ్లి సమర్పించాలి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది. అలా అయితేనే ఈసారి డబ్బులు అకౌంట్లో పడతాయి అని తేల్చి చెప్తోంది ఏపీ గవర్నమెంట్. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.